హాయ్ అండి. ఇలా మా ఇంట్లో కొబ్బరితో కూర చేస్తున్నాను. అదిగోండి అంతా ఒక చెప్పానండి, చూద్దామని ట్రై చేస్తున్నాను. మొన్న ఒక రోజు ట్రై చేస్తే బాగా కుదిరింది. అందుకని ఇవాళ కూడా కొబ్బరితో కూర చేయమని చెప్తే అందుకని చేస్తున్నాను. అంటే సిమ్లో పెట్టుకోవాలి. ఇదిగోండి సిమ్లో పెట్టుకున్నాను. ఇదిగోండి చూడండి, దీంట్లో ఏం లేదండి, ఒక కొబ్బరి చెప్పు తీసుకొని చిన్న ముక్కలు చేసి శుభ్రం కడుక్కొని మామూలు మిక్సీ జార్లు వేసుకొని ఇదిగోండి తిరగమాత వేసుకోవటమే. తిరగమాతలో కూడా పచ్చిపప్పు, జీలకర్ర మరి ఇవి వేసుకున్నానండి. కొంచెం మెంతులు వేసుకున్నాను, ఆవాలు కూడా వేసుకున్నాను, కొంచెం కరివేపాకు, 2 స్పూన్లు నూనె ఇంతవరకు వేసాను. వేసాక అవి బాగా వేగాక కొంచెం పసుపు, ఇదిగోండి కొబ్బరి బాగా వేగాలండి, మరీ వేగవద్దు. అలానే నూనె మరింత ఇవ్వకుండా, ఆల్రెడీ కొబ్బరిలో నూనె ఉంటుంది కాబట్టి ఆయిల్ మరింత వేసుకోకూడదు. నెక్స్ట్ దీంట్లోకి నేను ఇదిగోండి దీంట్లోకి చిన్నుల్లిపాయ, కొంచెం కారం, అలానే ఈ కర్రీకి దీనికి సరిపోయే మోయినంగా ఉప్పు, ఈ 3 మనం రుచికి తగ్గట్టు ఉప్పు కూడా చూసి వేసుకోవాలి. ఇదిగోండి చూడండి, అసలు నిజంగా అండి గుమాయించుకొడుతుంది ఇల్లంతా, అంత మంచి స్మెల్ వస్తుంది కొబ్బరితో. ఇప్పుడు కార్తీక మాసమే కదండి, అందరి ఇళ్ళలో కొబ్బరి చిప్పలు స్టాక్ మిగిలిపోయి ఉంటాయి కదా. కొబ్బరి కూర కారం కన్నా కూర అయితేనండి మనం అప్పటికప్పుడు సూపర్గా ఉంటుంది. నెయ్యి వేసుకోకపోయినా దీంట్లో నూనె ఉంటుంది, ఆయిల్ ఉంటుంది కాబట్టి ఆ టేస్ట్ ఏరో లెవెల్లో ఉంటుంది. కావాలంటే ఒక్కసారి ట్రై చేసి ఇదిగోండి చూడండి, ట్రై చేసేది ఏంటండి నెంబర్ 1గా ఉంటుంది. ట్రై చేయండి. దానికి సరిపోయే మోయినంగా కారపొడి వేసుకుంటున్నాను. చెప్పే కదండి, ఆ దాంట్లో అన్నీ వేసుకుంటున్నాను. కానీ టేస్ట్ సూపర్గా ఉంటుందండి. దీనికి తోడు కొంచెం నెయ్యి వేసుకుంటే కొబ్బరి కారం బాగానే ఉంటుంది, నెక్స్ట్ కూర కూడా బాగుంటుంది. అందరి ఇళ్ళల్లో కొబ్బరి చిప్పలు స్టాకుగా మిగిలిపోయి ఉండి రోజుకు ఒక కాయ కొడతాము. ఒక కాయ ఏంటంటే రోజుకు ఒక చెప్పిస్తారు గుడికాడికి పోతే. ఆ కాయలను ఏం చేస్తామంటే కొబ్బరి చిప్పలు అలా అని మొత్తం చేయలేము కదా. అందుకని నేను ఎప్పుడుకో ఒకసారి ఇలా చేస్తుంటాను. ఎక్కువగా కొబ్బరి లూజ్ చేస్తానండి. ఇదిగోండి నిజంగా అండి చాలా మంచి స్మెల్ వస్తూ ఉంది ఇంట్లో. చూడండి మంచి స్మెల్, అసలు చూడండి ఎలా ఉందో కొబ్బరి కారం. నిజంగా అండి ఆ కూర చేస్తుంటేనే నోరు ఊరిపోతుంది మంచి స్మెల్తో. ఇదిగోండి చూడండి, మీ ఇంట్లో ఎలా ఏం కూర కామెంట్ చేయరా. మా ఇంట్లో ఎలా కొబ్బరితో కూర అండి. ఇదిగోండి మంచి స్మెల్తో ఇంకొక ముద్ద ఎక్స్ట్రా తింటేనే ఒప్పుకోండి. ఒకసారి ట్రై చేయండి. మీరంతకు దీంట్లో రైస్ కూడా వేసుకోవచ్చు అండి. కొబ్బరి రైస్ సూపర్గా ఉంటుంది. కొబ్బరి రైస్ చేసుకోవచ్చు. ఎందుకండి కమ్మగా పిల్లలకి ఏ రోజుకి ఆ రోజు స్పెషల్గా వంటలు చేసి పెట్టుకోవచ్చు. కొబ్బరి ఉంటుంది కాబట్టి ఇంట్లో. ఇదిగోండి ఆయిల్ చూడండి కొంచెం వేసాను, అస్సలు కాండ్ర కూడా రావట్లేదు. ఎందుకంటే మనకి కొబ్బరిలో ఆయిల్ ఉంటుంది కాబట్టి నేను లైట్గా వేసాను. అదే 2 స్పూన్లు వేసాను, గమనించండి. అదిగోండి అసలు ఆయిల్ అనేది తక్కువగా వేసాను, బాగా తక్కువగా వేసాను. ఎందుకంటే మనకి కొబ్బరిలోనే ఆయిల్ వస్తుంది. కారం వేసాక మనకి చాలా సేపు వేయకూడదు. అందుకని స్టవ్ కట్టేస్తున్నాను, స్టవ్ ఆపేస్తున్నాను. ఇదిగోండి ఎందుకంటే మనకి కొబ్బరి కారపొడి వేసాక ఎక్కువగా వేయించితే కొబ్బరి అదే మామూలుగా కారం మాడిన వాసన వస్తుంది, స్మెల్ అంతగా బాగోదు. అందుకని కారం వేసుకొని అట్టుంచి 2 నిమిషాలు 1 నిమిషం ఉంచి ఆపేస్తే మంచి టేస్ట్తో కొబ్బరి కూర సూపర్ రుచిగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చుంటే ఒక లైక్ చేసి ఒక సబ్స్క్రైబ్ చేయరా. థ్యాంక్ యూ అండి.